నమస్కారం అండి. మనం ఇప్పుడు మాడుగుల కృష్ణకుమారి గారు వ్రాసిన బాధ్యత అనే కథను విందామా? ఆ రోజు ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా కిష్కిందలా ఉంది. పాల ప్యాకెట్లు పెట్టిన చోటు నుంచి కదలలేదు. కుళాయి కారిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. వంటగది తలుపులు తెరిచే ప్రయత్నమే ఎవరూ చేయలేదు. అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే పెద్ద కోడలు లేస్తుందని చిన్న కోడలు అనుకుంది. 8 గంటలు దాటుతున్నా ఆ ఇంట్లో కాఫీ ప్రయత్నాలేం కనబడలేదు. రాత్రంతా అనారోగ్యంతో తెల్లవారిన రోజులా లేవలేకపోయింది జానకమ్మ. ముఖం కడుక్కొచ్చిన జానకమ్మకు భర్త రాఘవయ్య కాఫీ గ్లాస్ అందించాడు. అయ్యో, ఇదేమిటండి మీరు నాకు కాఫీ ఇవ్వడం? నొచ్చుకుందావిడ. ఇంట్లో వారందరూ తాగారా అంది. అందరి సంగతి నీకెందుకు కానీ ముందు నువ్వు కాఫీ తాగి టాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకు పడుకో అన్నారాయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యను చెయ్యి పట్టి వారిస్తూ. ఇంతకీ కాఫీ మీరు చేశారా? లేదు, హోటల్ నుండి తెచ్చాను అన్నారాయన. ఇంట్లో ఇందరుండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవడమా? బాగుంది అందావిడ. నాన్నగారు, అమ్మ లేవలేదా అన్నాడు బయట నుంచి పెద్ద కొడుకు. అబ్బే లేదురా అన్నారాయన. అదేం మాట అన్నట్టుగా చూసిందావిడ భర్త వైపు. అదంతే అన్నట్టుగా చూశాడాయన. క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న జానకమ్మ ఒక్కసారిగా ఉన్నట్టుండి పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకువెడితే హై బీపీ ఉందని మందులు ఇచ్చి రెస్ట్ అవసరం అని చెప్పాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పనిచేసుకుపోయే జానకమ్మ ఒక్కరోజు లేవలేకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. పెద్ద కోడలు ఏ సరుకులు ఎక్కడున్నాయో వేటిలో ఎంత వేయాలో తెలియక బామ్మగారు గారె ముక్కలు రీతిలో చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో వంట పూర్తి చేసింది. మగవాళ్ళకి పిల్లలకి క్యారియర్లు కట్టించారు. తను చేసిన వంట తనకే నచ్చలేదు పెద్ద కోడలికి. ముద్ద నోట పెట్టుకోబోతున్న జానకమ్మ గారికి భళ్ళున వాంతి వచ్చినంత పనైంది. ముద్దలాటి అన్నం, రంగు రూపు తెలియని పదార్థాలు ఆ పూట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి. ఆ ఒక్క పూటకే ఎవరికి వాళ్ళకే జిహ చచ్చినట్టు అనిపించింది. ఎలా ఉంది నా కోడలి చేతి వంట అన్నారు రాఘవయ్య గారు. పాపం, తననని ఏం లాభం అండి, ఎప్పుడన్నా చేస్తే తెలుస్తుంది. అయినా నేనుండగా వాళ్ళకి అవసరం ఎందుకు చెప్పండి అంది. చూడు జానకి, పిల్లల తల్లులైనా నా కోడళ్ళకి వంట చేయటం రాదని నలుగురికి తెలిస్తే నవ్విపోగలరు, జాగ్రత్త. అయినా వాళ్ళనని ఏం ప్రయోజనంలే, అసలు తప్పంతా నీది అన్నారాయన. ఇందులో పరాయి వాళ్ళు ఎవరండి? అందరూ నా పిల్లలు గారు. నేనేమన్నా పరాయి వాళ్ళకి చేస్తున్నానా చెప్పండి అంది ఎదురు ప్రశ్న వేస్తూ. సరి సరి, నీతో వాదించడం నా వల్ల కాదు కానీ డాక్టర్ గారు నీకు పూర్తి రెస్ట్ అవసరం అని చెప్పారు. ఏం చేస్తావో మరి అన్నారాయన. ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్ట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? చూశారుగా మధ్యాహ్నం భోజనం తీరు. నాకేం పర్వాలేదు, మీరు అనవసరంగా గాబరా పడకండి అందావిడ. ఉదయం 5 గంటలకు లేచి స్నానం పూజ చేసింది మొదలు మంచినీళ్లు పట్టుకోవడం, కాఫీ చేసి 2 ఫ్లాస్కుల నిండా పోసి పిల్లలందరికీ గ్లాసుల్లో పాలు కూడా కలిపి పెద్ద గిన్నె నిండా అన్నం వార్చి పప్పు కూరలు పచ్చళ్ళు చేయడం జానకమ్మ దినచర్య. నా ఇల్లు నా పని అన్న భావనే తప్ప కోడళ్ళు వచ్చాక నేనెందుకు చేయాలి, నేను సుఖపడేది ఎప్పుడు అని అనుకునే మనస్తత్వం కాదు ఆ ఇల్లాలిది. తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవటమే ఆవిడకు ఎనలేని సంతృప్తి. అందుకే భర్త వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తనే చేసింది. ఆ రాత్రి విందు భోజనం లాంటి జానకమ్మ గారి చేతి వంటను అందరూ కడుపు నిండుగా తిన్నారు.
రోగం పడ్డ మనిషికి పెట్టే పథ్యం వంట అని భార్య చేతి వంటను వెక్కిరించాడు పెద్ద కొడుకు. ఒరే పెద్దాడా, నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదు, నీ పెళ్ళాం చేతి వంట శాశ్వతం అని గుర్తుంచుకో అన్నారు రాఘవయ్య గారు. నాన్న, అమ్మ వండినంతకాలం వండనీయండి, తర్వాత ఎలాగూ తిప్పలు తప్పవు కదా అన్నాడు చిన్న కొడుకు. అంతేగాని మా భార్యల్ని కూడా అమ్మ దగ్గర నేర్చుకోమంటాం అని ఒక్క మాట అనరు కదా ఈ కొడుకులు అనుకున్నారాయన. రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చిన కూతురు హేమ నేరుగా మంచం మీద వాలిపోయింది. మమ్మీ, ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము. నువ్వు లేవకపోతే కాఫీ పెట్టించేవాళ్ళు కూడా లేరు ఇంట్లో అంది హేమ కోపంగా. ఏమ్మా, కాలేజీ చదువుకొచ్చావు, ఆ మాత్రం కాఫీ పెట్టడం రాదా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు అన్నారు రాఘవయ్య గారు కూతుర్ని మందలింపుగా. చూడు మమ్మీ, నాకన్నా పెద్దవాళ్ళు 2 వదినలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళనేమనరు నాన్నగారు, నన్నే అంటారు. 5 గంటలకు ట్యూషన్కి వెళ్తానా, అట్నుంచి కాలేజీకి వెళ్తానా, తిరిగి కాలేజీ అవగానే కంప్యూటర్ క్లాసు, ఈవినింగ్ టైపు, షార్ట్ హ్యాండు, ఈరోజు భోజనం కూడా చేయలేదు, నాకు ఎలాగో ఉంది అంది హేమ తల్లి ఒడిలో పడుకుని గారంగా. కూతురు అలా అనడం చూసి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి ఆవిడకు. కంచంలో అన్నం కలిపి ముద్దలుగా చేసి తనకు తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది హేమకు. మమ్మీ, ఈ రోజులా కాకుండా రేపు ఉదయం 5 గంటలకు లేస్తావు కదూ అని తన భుజాల మీద చేతులేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు అదుముకుందావిడ. బాగా అలసిపోవటంతో అలాగే నిద్రలోకి వరిగిపోయింది హేమ. అయ్యిందా అమ్మాయి గారి పవళింపు సేవ అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ. ఏమిటండి మీ వేళాకోళం అంది జానకమ్మ. వేళాకోళం కాదు జానకి, నా వేదనని అర్థం చేసుకో. ఒక్కరోజు నువ్వు లేవకపోయేసరికి ఇంటిల్లిపాది ఎంత అవస్థపడ్డారో చూసావా? బాధ్యత నీ ఒక్కదానికే కాదుగా, వాళ్లకు కూడా బాధ్యత లేదంటావా చెప్పు? నీ బాధ్యతను మిగిలిన వాళ్లకు కూడా పంచు. నువ్వు యంత్రానివి కాదు, మనిషివని గుర్తుంచుకో. యంత్రమైనా అరిగి అరిగి ఏదో ఓ రోజు ఆగిపోతుందే, మనిషి అయినా అంతే. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకు. నీకేదైనా అయితే గొంతు పూడుకుపోవటంతో మాట్లాడలేక భార్య గుండెలో ముఖం దాచుకున్నారాయన. భర్త ఆప్యాయతకు కళ్ళు తడయ్యాయి ఆవిడకు. మృదువుగా భర్త తల నిమురుతూ, ఏమిటండి ఈ పిచ్చి, నాకేమైంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నానుగా, మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఓపికన్నన్నాళ్ళు నా పిల్లలకు నా చేతులతో చేసి పెట్టనీయండి, అదే నాకు సంతృప్తి అంది. తనెంత చెప్పినా భార్య తన వైఖరి మార్చుకోదని యథాప్రకారం చేస్తున్న జానకమ్మను చూస్తుంటే అనిపించింది ఆయనకు. ఆ సాయంకాలం రాఘవయ్య గారి నోటి వెంట ఆ మాట విన్న ఇంట్లో సభ్యులందరూ నివ్వెరపోయారు. జానకమ్మ గారైతే మరీను. రిటైర్ అవ్వబోయే ముందు ఈ విపరీతం ఏమిటని ఆవిడ ఏకంగా ఏడుపే మొదలుపెట్టింది. డిగ్రీ 2వ సంవత్సరం తన చదువేం కాను అనుకుంది హేమ. విషయం విన్నప్పటి నుంచి గుండెల్లో రాయి పడ్డట్టయింది కోడళ్ళిద్దరికీ. మీకైనా ఇబ్బందే కదా నాన్నగారు, ఎవరితోనన్నా మాట్లాడితే పని జరగవచ్చునేమో అన్నారు కొడుకులిద్దరూ. లాభం లేదు అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదాయన. ఈ వార్త విన్నప్పటి నుంచి మనసేం బాగుండలేదు జానకమ్మ గారికి. మరో 2 సంవత్సరాల్లో మీరు ఎలాగూ రిటైర్ అవ్వబోతున్నారు, అర్ధాంతరంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఏమిటండి? ఈ వయసులో తట్టా బుట్టా వేసుకుని మళ్ళీ అక్కడ వేరు కాపురమా? అయినా హేమ చదువు మాట అందావిడ. హేమ మనతో రాదు, మనిద్దరమే వెళ్ళేది. దానికి అక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకడం అంటే కుదరని పని అన్నారాయన.
జానకమ్మకి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్ళడం సుతరాము ఇష్టం లేదు. అలా అని రాను అనలేదు. ఒంటరిగా భర్త చెయ్యి కాల్చుకోవటం ఆయన వల్ల కాదు. హోటల్ తిండా పడదు. ఆ పరిస్థితుల్లో చేసేదేమీ లేక భర్తతో బయలుదేరింది. కావలసిన సామాన్లన్నీ రాఘవయ్య గారే ప్యాక్ చేశారు. వేరు కాపురానికి వెళ్ళే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా భర్తతో వెళ్ళడం సిగ్గుగాను బాధగాను అనిపించింది ఆవిడకు. లంకంత సొంతింట్లోంచి వచ్చి ఈ 2 గదుల్లో ఇమడటం మొదట ఇబ్బంది అనిపించినా రాను రాను అదే అలవాటైంది ఆవిడకు. భార్య వాదిస్తున్నా వినకుండా వంట మినహా మిగిలిన పనులకు ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాఘవయ్య గారు. చిన్న చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో తెలియలేదు ఆవిడకు. అనుక్షణం పిల్లలే గుర్తురాసాగారు. ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అన్నదే ఆవిడ ధ్యాస. వారం రోజుల్లో ఉగాది పండగ రాబోతోంది. పిల్లల్ని చూసి 6 నెలలు కావడంతో తప్పనిసరిగా వెళ్ళాలి అని పట్టుబట్టింది జానకమ్మ. భార్య మాటను కాదనలేకపోయారు రాఘవయ్య గారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందరినీ దగ్గరకు తీసుకుని పేరు పేరున ఆప్యాయంగా పలకరించింది ఆవిడ. రాత్రి పొద్దుపోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు ఉదయం అలవాటుకు భిన్నంగా 6:30కి మెలకు వచ్చింది జానకమ్మకు. కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు వంటింట్లో దృశ్యాన్ని నమ్మలేకపోయాయి. అప్పుడే లేచావెందుకమ్మా అంది హేమ కాఫీ కలుపుతూ. ఓ పక్క పెద్ద కోడలు వేపపూత పచ్చడి తయారు చేస్తోంది. మరోపక్క చిన్న కోడలు కూరలు తరుగుతోంది. బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతుంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు. అప్పుడే అందరూ తలంటుకున్నారు. ముఖం కడుక్కొచ్చిన తల్లికి కాఫీ గ్లాస్ అందిస్తూ, అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి అంది హేమ. అమ్మా ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసునా? నీ కోడళ్ళ చేతి వంట అన్నారు కొడుకులిద్దరూ. ఏం వద్దు, పెద్దదాన్ని నేనుండగా పండగ పూట మీరు చేయటం ఏమిటి అందావిడ. వద్దత్తయ్యా, చేసినంతకాలం చేశారు, ఇంక మీరు రెస్ట్గా ఉండండి. మీరలా మా కంటెదురుగా కూర్చుని ఆర్డర్ చేయండి, మాకదే చాలు అన్నారు కోరస్గా కోడళ్ళిద్దరూ. అమ్మా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతి మారిపోయింది. అందరికన్నా ముందు లేచేది నేను కాబట్టి కాఫీ సెక్షన్ నాది, మిగిలిన పనంతా వదిలినది. వదినలకు డైరెక్షన్ ఏమిటో తెలుసా? ఇదిగో ఇది అంది తన చేతిలోని మాలతీ చందూరు వంటల పుస్తకం చూపిస్తూ. ఆనందంతో దుఃఖం పొంగుకు వచ్చిన ఆవిడ భర్తతో చెబితే, చూసావా జానకి, నువ్వు నీ బాధ్యత అనుకున్న రోజు అది వాళ్ళ పట్ల బద్ధకంగా మారింది. నువ్వు లేని మరుక్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు. పిల్లల పట్ల పిచ్చి ప్రేమతో వాళ్ళకి చేస్తున్నానని తృప్తి పడ్డావే కానీ వాళ్ళని బాధ్యతల నుంచి విస్మరింపజేస్తున్నావని గుర్తించలేకపోయావు. వయసొచ్చిన పిల్లలకు బద్ధకం అన్నది శత్రువైతే బాధ్యత అన్నది మిత్రువు అని నీకు తెలియపరచడానికే కావాలని ఈ ట్రాన్స్ఫర్ చేయించుకుని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకు బాధ్యత అప్పగించాను. ఇంకా వాళ్ళు పొరపాటును కూడా ఆ బాధ్యతను తిరిగి నీకు అప్పగించరు తెలుసునా అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి ఆమెకు. అమ్మ నాకేం నేర్పలేదు అని కూతురు, మా అత్తగారు మమ్మల్ని ఇలా తయారు చేశారని కోడళ్ళు అనే నిందల నుండి కాపాడి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తను మనసులో పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది జానకమ్మ. కథ పేరు బాధ్యత. రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి
మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.